హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. మంచి స్టోరీ లైన్, బలమైన స్మార్ట్ మార్కెటింగ్ పెద్ద విజయాలకు దారితీస్తాయని రుజువు చేస్తూ అంచనాలను మించిన తక్కువ బడ్జెట్ సినిమాలను టాలీవుడ్లో రూపొందించారు. విశేషమైన విజయాన్ని సాధించి తరచుగా కల్ట్ క్లాసికల్గా మారిన కొన్ని తక్కువ బడ్జెట్ టాలీవుడ్ చిత్రాలు ఈరోజు మనం తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రేమ కథా చిత్రం 2013 సంవత్సరంలో ప్రేమ కథా చిత్రం అనే సినిమా తెలుగు హర్రర్ కామెడీ మిక్స్ తీసిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఆ సమయంలో టాలీవుడ్లో స్పెషల్ కాంబినేషన్. జె ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ మారుతి రాసిన ఈ లో బడ్జెట్ సినిమా అద్భుతమైన హిట్గా నిలిచి ఇతర లాంగ్వేజెస్లో కూడా రీమేక్ చేయడం జరిగింది. బడ్జెట్ 2 కోట్లతో తీయగా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రత్యేకమైన ట్విస్ట్తో కూడిన హర్రర్ కామెడీ టైమింగ్స్కు కారణంగా స్లీపర్ హిట్గా మారింది. నెంబర్ 2 పెళ్లి చూపులు. 2016లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు రితు వర్మ నటించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ రీఫ్రెష్ రొమాంటిక్ కామెడీ ఒక న్యాచురల్ ప్రేమ కథను చెప్పాడు. న్యాచురల్ డైలాగ్స్, రియల్ లైఫ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం, పర్ఫెక్ట్ రొమాన్స్ మరియు కామెడీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాయి. 150 లక్షలు పెట్టి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 3 క్షణం. క్షణం అనేది 2016లో విడుదలైన తెలుగు భాష థ్రిల్లర్ సినిమా. ఇది దాని ప్రత్యేక కథాంశం మరియు ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో అత్యంత ప్రజాదరణ పొందింది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇందులో అడవిశేషు, ఆదా శర్మ మరియు అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు. అడవిశేషు ఈ సినిమాకు రచయితగా కూడా పనిచేశారు. ఇది టాలీవుడ్కు సరికొత్త జోనర్ అని చెప్పవచ్చు. తప్పిపోయిన తన మాజీ ప్రియురాలు కూతురు కోసం వెతకడానికి భారతదేశానికి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ రిషిగా అడవిశేష్ మిస్టరీ థ్రిల్లర్, గట్టి స్క్రీన్ ప్లే మరియు ఉత్కంఠభరితమైన కథనం ఈ సినిమాను నడిపించాయి. హాలీవుడ్లో తక్కువ బడ్జెట్, హై క్వాలిటీ థ్రిల్లర్ల కోసం విజయవంతంగా ట్రెండ్ సెట్ చేసింది. 2 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. నెంబర్ 4 అర్జున్ రెడ్డి. 2017లో వచ్చిన ఈ అర్జున్ రెడ్డి నటించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, హార్ట్ బ్రోకన్ సర్జరీ క్యారెక్టర్లో నటించారు. విజయ్ దేవరకొండ కెరీర్కు ఈ సినిమా బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రచయితగా మరియు డైరెక్టర్గా బోల్డ్ కథను ఎన్నుకుని సరికొత్తగా చెప్పడంలో అతని ప్రతిభ మరియు అతని శైలి అర్జున్ రెడ్డి సినిమాని నిలబెట్టాయి. ఈ సినిమాను 5 కోట్లు పెట్టి నిర్మిస్తే సూపర్ హిట్ చేసి బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సాధించింది. ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు. నెంబర్ 5 ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా 2018లో వచ్చిన తరుణ్ భాస్కర్. జానర్ కామెడీ, డ్రామా, ఫ్రెండ్షిప్, యాంబిషన్ వంటి అంశాలను అన్వేషిస్తూ షార్ట్ ఫిల్మ్ తీయాలని కలలు కాని నలుగురు స్నేహితుల ప్రయాణంపై కొనసాగుతుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ వాస్తవిక మరియు హృదయపూర్వక కథనానికి ప్రసిద్ధి చెందిన అతను టాలీవుడ్లో బడ్డీ కామెడీ జానర్కి సరికొత్త దృక్పథాన్ని తీసుకొచ్చారు. విశ్వక్సేన్, అభినవ్ గౌతమ్ తన ప్రత్యేకమైన అట్రాక్ట్ కామెడీతో అనుభూతిని కలిగించారు. 2 కోట్లు పెట్టి నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 6 కంచరపాలెం. కేర్ ఆఫ్ కంచరపాలెం 2018లో వచ్చిన మూవీ. వెంకటేష్ మహా డైరెక్ట్ చేశారు. కంచరపాలెం అనేది ఒక స్మాల్ విలేజ్లో వాళ్ళ లైఫ్, లవ్ అండ్ రిలేషన్స్ యొక్క రియల్ షూట్ కోసం జరుపుకునే సినిమా. నూతన దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు మరియు ప్రవీణ్ పర్చూరి నిర్మించారు. ఈ చిత్రం గ్రౌండెడ్ కథ మరియు నాన్ ప్రొఫెషనల్ క్యారెక్టర్ ఉపయోగించడం వల్ల భారీ ప్రభావాన్ని చూపింది. డైలీ ప్రజల జీవితాల్లో రేర్ సిచ్యువేషన్స్ సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. సహజంగా తీసినందుకు విమర్శకుల ప్రశంసలు పొంది బడ్జెట్ లేదా స్టార్ పవర్తో సంబంధం లేకుండా బలమైన కథ మరియు సహజమైన యాక్టింగ్ ప్రేక్షకులను మంచి అనుభూతినిస్తుంది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు సినిమాలో ఆధునిక క్లాసిక్గా పరిగణించబడుతుంది. 1 కోటి కంటే తక్కువ పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 7 కోట్ల పైగా కొల్లగొట్టింది. నెంబర్ 7 బిచ్చగాడు. 2016లో వచ్చిన బిచ్చగాడు మూవీ వేషధారణలో ఉన్న కోటీశ్వరుడు గురించి ఒక సాధారణ ఎమోషనల్ కథ. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది సరికొత్త కథాంశం మరియు బలమైన మెసేజ్ కారణంగా బిచ్చగాడు 2016 టాలీవుడ్లో ఊహించని బ్లాక్ బస్టర్లో ఒకటిగా నిలిచింది. ఎమోషనల్ డెప్త్ కూడినందువలన
మన టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ అది భారీ విజయాన్ని సాధించింది. తన తల్లి తీవ్ర ఆరోగ్యం కారణంగా ఆమె ప్రాణాలను కాపాడేందుకు 48 రోజుల పాటు బిచ్చగాడు భక్తితో ఆధ్యాత్మికతను మిక్స్ చేసి రిఫ్రెష్ డిఫరెంట్గా ఉంది మరియు ఆడియన్స్కి మెంటల్గా కనెక్ట్ చేయబడింది. బిచ్చగాడుగా బ్రతకడానికి కష్టపడుతున్న రిచ్ మ్యాన్ క్యారెక్టర్తో అతని క్యారెక్టర్ కన్విన్సింగ్గా ఉంది మరియు అతని సీక్రెట్ క్యారెక్టర్ అతని క్యారెక్టర్ యొక్క జర్నీని ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడంలో దర్శకుడు శశి రియలిజం, సస్పెన్స్ మరియు ఎమోషనల్ డ్రామాని బ్యాలెన్స్ చేసి సినిమాని హిట్ అవ్వడానికి కారణమైంది. 1 కోటి కంటే తక్కువ ఖర్చు చేసి బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 8 RX-100. RX-100 2018లో వచ్చిన దానిలో ద ఓల్డ్ స్టోరీ, హెవీ ఎమోషనల్ మరియు నార్మల్ క్యారెక్టర్స్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఈ స్ట్రాంగ్ లవ్ స్టోరీ అండ్ ఊహించని ట్విస్ట్లు యూత్ ఆడియన్స్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. దీని విజయం ఇతర నిర్మాతలకు క్యారెక్టర్, స్టోరీ, ట్విస్ట్లు చర్చ చేయడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఆడియన్స్ ఇలాంటి షార్ప్ స్టోరీలను ఆదరిస్తారని దీని ద్వారా అర్థమైంది. బ్రేక్అవుట్ స్టార్లుగా చేసింది. ఇది ఇద్దరు ఆర్టిస్టులకు కొత్త కెరీర్ అవకాశాలకు దారితీసింది. ఈ సినిమాను 2 కోట్లు పెట్టి తీస్తే దాదాపుగా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 9 ఎక్కడికి పోతావు చిన్నవాడ. 2016లో వచ్చిన ఈ మూవీ నిఖిల్ సిద్ధార్థ నటించిన టాలీవుడ్ మూవీలో అత్యంత అంశాలు రొమాన్స్ మరియు కామెడీతో మిక్స్ చేసి అబ్బురపరిచి రొమాన్స్, కామెడీ మరియు అతీంద్రియ అంశాల కలయిక టాలీవుడ్లో అత్యంత అసాధారణమైనది. థ్రిల్ మరియు ఎమోషనల్ మిశ్రమాన్ని అందించే కొత్త జానర్ బ్లెండింగ్ కథలకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారనేది నిరూపించింది. ఎక్కువ మంది చిత్ర నిర్మాతలను ఫ్యాంటసీ ఆధారిత కథనాలకు సెర్చ్ చేయడానికి ప్రోత్సహించింది. ఇది టాలీవుడ్లో గుర్తుండిపోయే సినిమాగా ఉంటుంది. దర్శకుడు విఐ చెప్పే విధానం రిఫ్రెష్గా ఉంది. రొమాన్స్ మరియు కామెడీతో అతీంద్రియ అంశాలను మిళితం చేసి మనం ఊహించిన మలుపులతో ఆడియన్స్ కథను అద్భుతంగా మరియు స్పీడ్గా నడిపించాడు. ఈ మూవీని 5 కోట్లు పెట్టి నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 10 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. 2019లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్లో ఇది ఒక సెన్సేషనల్ డిటెక్టివ్ జానర్లో సరికొత్త మిస్టరీ, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేసి అత్యంత విజయవంతమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన తెలుగు చిత్రాల ఓటగా నిలిచింది. ఇతర ప్రేక్షకుల్లో నవీన్ పాత్ర ప్రేక్షకులు గుర్తుండిపోయే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మరియు ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రం నెల్లూరుకు చెందిన ఆత్రేయ అనే డిటెక్టివ్ మీద అనుసరిస్తుంది. అతను తప్పిపోయిన వ్యక్తులు మరియు హత్యలతో కూడిన క్లిష్టమైన కథాంశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సస్పెన్స్ మరియు కామెడీ బ్యాలెన్స్ చేసే ఇంటెలిజెంట్ అండ్ అట్రాక్టివ్ స్టోరీని రూపొందించారు. దాని ఇంటెలిజెంట్ స్టోరీకి కామెడీకి పెద్దపీట వేసిన ఈ డిటెక్ట్ కామెడీ మిస్టరీ ఒక కల్ట్ ఫాలోయింగ్ పొందింది. నవీన్ పోలిశెట్టి యూత్ స్టార్గా ఎదగడానికి ఈ సినిమా సహకరించిందని చెప్పవచ్చు. సుమారు 4 కోట్లు పెట్టి తీస్తే ఇది బాక్సాఫీస్ వద్ద 25 కోట్లుగా పై కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ వీడియో ఇప్పటి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.